హాయ్ అండి, కంగ్రాచులేషన్స్ టు Olga Media for 18 million subscribers. ప్లీజ్ రండి. రండి. అనయ్య ఎవరు? కృష్ణ కంటెంట్ రైటర్, తిను నజియా డిజైనర్, హాయ్. ఇంకా మనోజ్ మా డెవలపర్. హలో Okay. హలో మీరు డిస్కస్ చేయండి, మీరు బయట ఓకే. ఉంటాం. ఎక్కువ స్టాఫ్స్ ఉండేవారు. తర్వాత కరోనా వచ్చినప్పుడు లాక్డౌన్ అంతా వచ్చింది కదా, అర్థమవుతుంది. బయట నుంచి చాలా ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. సరే సరే, అయితే మనం ఇంకా ప్రశ్నేషన్ మొదలెడదాం. ఓకే. సెల్ఫ్ మార్కెట్, ఇదే మన అప్లికేషన్. మన కంట్రీలో ప్రొడ్యూస్ చేసే హోమ్లీ ప్రోడక్ట్స్ని మాత్రం అమ్మడానికి కొనడానికి యూజ్ చేసే అప్లికేషనే ఇది. ఓకే. ఎటువంటి మామూలు మనిషి అయినా యూజ్ చేసే విధానంలో 22 భాషల్లో ఈ యాప్ని డెవలప్ చేసాం. దాని ద్వారా దొరికే క్యాష్ ఫ్లోనే ఈ యాప్కి విజయం. కానీ రూరల్ ఏరియాస్లో ఈ యాప్ రావడానికి కొంచెం టైం అవుతుంది. అలా ఉన్న చోట్లలో మన ఈ అప్లికేషన్ని బేస్ చేసి చిన్న సెటప్లో సెల్ఫ్ స్టోర్లు స్టార్ట్ చేసి దాని ద్వారా మన వస్తువుల్ని తీసుకోవడానికి అమ్మడానికి ఒక ఆప్షన్ని ఇందులో పెట్టాము. ఓకే. అవును, ఆ 2 విషయాలే మేము మెయిన్గా పెట్టుకున్నాం. క్వాలిటీ ప్రోడక్టే దొరుకుతుందనే నమ్మకాన్ని మన కస్టమర్స్కి తెప్పించాలి. పాపులేషన్లో 2 చోట్ల ఉన్న మన కంట్రీలో ఉన్న ప్రతి ఇంటికి చిన్నదో పెద్దదో మనం ఏదో ఒక విషయాన్ని స్టార్ట్ చేయగాలి. కోట్లు సంపాదించాలనే ఆశ, చిన్న టీ కొట్టు సెటప్. అరే, మీ కొట్టులో పాలు అమ్మగలరా? పాలు అమ్మచ్చు, పళ్ళు కూడా అమ్మచ్చు. నెగిటివ్గా మాట్లాడుతురా? పూర్తి డీటెయిల్స్ దీంట్లో షూర్, ఉంది. లెట్ మీ సీ. తీసుకోండి సార్. థ్యాంక్ యూ. సార్ థ్యాంక్ యూ. రామ్, గ్లాస్లో వాసన వస్తుంది. చా, వీళ్ళ గ్లాస్ అయినా సరిగ్గా కడిగి పెట్టుండొచ్చు కదా. పర్లేదు పర్లేదు, చిన్న వయసులో మేము కూడా ఇలాగే చేసిన వాళ్ళమే. సార్ మార్చమంటారా? ఏ వద్దొద్దు. ఇట్స్ ఓకే. ఏంటిది? ఇదొక సెటప్. ఇదా పొద్దున్నలో వీళ్ళంతా చూస్తే కొంచెం నమ్మకం దొరుకుతుంది. అది బాగుంది. మీ సెటప్ బాగుంది, మీ కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా బాగుంది. ఈ ఒక బిజినెస్ కి ఇలాంటి సెటపే చాలు. ఐ మీన్ స్టార్టింగ్ లెవెల్లో. నేను స్ట్రైట్ గా విషయానికి వస్తున్నాను. ఏంటి, అవునవును, మేము ఎదురు చూసేది మాకు కొద్దిగైనా క్యాష్ ఫ్లో ఉండే బిజినెస్. మిమ్మల్ని డిస్కరేజ్ చేస్తున్నాను అనుకోవద్దు. మీ ఐడియా బాగుంది. దేనికైనా మాకు కొద్దిగా టైం ఇస్తే బాగుంటుంది. ఆలోచించుకొని చెప్తాం. ఏంటి? మళ్ళీ కలుద్దాం. అయితే సరే. సరే, ఓకే, వెళ్ళొస్తా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బాయ్. వీళ్ళకి మంచి కాన్ఫిడెన్స్ ఉంది. అవునవును, లోకల్ సెటప్ అయినా కూడా కాన్ఫిడెంట్. స్టార్టింగ్ స్టేజ్ కదా. అప్పుడు ఇది కూడా జరగదు. ఓడిపోవడానికి మనసు లేదు విజయ. ఇంకొకరిని చూసుకుందాం. అరే స్టార్ట్ అవ్వనంటది ఏంటి? ఇప్పుడు ఏం చేయాలో తెలియలేదే. ఏం చేద్దాం? చెక్కి చెప్పవే. లేదు, ఇంక పెంచే తినాలి. వీడొకడు ఫోనే తీసుకోడు. కృష్ణ అన్న, ఈ రోజు కూడా పని పెట్టేసిందా? కొంచెం జస్ట్ దీన్ని తీసుకెళ్ళి తూకానికి వేసి పడేయాలి. డబ్బు మనం ఇవ్వాల్సి వస్తుంది. అనయ్య కొంచెం ఫోర్స్గా తోయండి. రెడీ. నెడుతున్నారు. సార్ 150 కదా. సరే, ఇదిగో. సార్ వచ్చేదా? ఓకే సార్. ఏం చెప్పాలి, రాజా జీవితం.
దాసు నమస్కారం. అప్పుడు అన్నయ్య పని మీరు లోపలికి వెళ్ళండి. మొదలుపెట్టేశాడు. వెళ్ళేసి అటుపక్క ఒక బెడ్రూమ్, ఇటుపక్క ఒక బెడ్రూమ్, అక్కడ ఒక కిచెన్. వెళ్ళండి వెళ్ళండి. హ? ఆ. ఎవరా అదేంటంటే ఈ నెల ఇంకేదైనా ప్రాబ్లం అయిందంటే ఈ నెలకు కూడా డబ్బులు రాకపోతే అయ్యో హ? నాకు ఇంకేం దారి లేదు తమ్ముడా. పాతలాగా కాదు, ఇంకేం దారి లేదు నాకు. అన్నా ఆగరా, వాళ్ళిద్దరిని కాస్త చూసేసి వెళ్ళని. ఊరికే చూడడానికి ఏదైనా పార్కా? మీరు వెళ్ళి చూడండి. తర్వాత అది బయటికి వెళ్ళే దారి. ఏసీ ఉందా? ఏసీయా? ఏసీ ఉంది, రిమోట్ నా దగ్గర ఉంది, కానీ వీళ్ళకి ఇవ్వలా. సూపర్. ఈ రోజు ఈ విషయం ఒక దారికి వచ్చింది అనుకుంటా. ఎవ్రీ ప్రాబ్లం ఈజ్ ఏ గిఫ్ట్. వితౌట్ ప్రాబ్లం వీ వుడ్ నాట్ గ్రో. చాలాసార్లు విన్నాం. అన్ని సమస్యలు ఒక బహుమతి. సమస్య లేదంటే మనం ఎదగలేము. మిస్టర్ క్రిష్, మీకు ఇది ఓవర్గా అనిపించట్లేదా? జీతమే లేకుండా ఇలాగే పోతే ఏమి ఇబ్బందులు వస్తాయో అప్పుడు తెలిసిద్ది. ఆ సమస్యని సాల్వ్ చేయడానికి నేను పొద్దున్నే బెక్ చేయడానికి వెళ్ళినప్పుడు ఇలా నోరు పెట్టచ్చా థామస్ అన్నయ్య? పని చూడది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అన్నా నువ్వు దూకితే నాకు అందం అనుకుంటున్నావురా? నా పొట్టలో కొడతా. డబ్బులు ఇమ్మంటే ఇవ్వకుండా ఆపండి అన్న. బెన్యనా, ఏం చేస్తున్నారు? బెన్యనా, ఆపండి. 2 వారాలుగా నాకు డబ్బులు ఇవ్వకుండా ఏమరుస్తున్నాడు. కాల్ చేస్తే కాల్ తీయట్లేదు, కాబట్టి ఫోన్ ఎత్తకపోతే అంతేరా నువ్వు పోరా. నెక్స్ట్ డబ్బులు నీకే వచ్చి చూస్తున్నాడు చూడు. మమ్మల్ని చూడ్డానికి వచ్చాను. చూసావు కదా, డబ్బులు తీ. అది కాదన్నా, ఇంకొక విషయం. ఒక బ్యాంక్ లోన్ మాకు రాబోతుందన్నా. అంతట్లో మీరు మాకు ఒక 50,000 ఇస్తారా? కొన్ని తప్పులు మన జీవితంలో ఒక్కసారే చేస్తాం. మర్యాదగా నా డబ్బులు ఇచ్చే. చూసావు కదా, నీకు అదే పరిస్థితి. పో వెళ్ళాలా? డబ్బులు ఇచ్చేయాలి వచ్చే వారం. నాకు ఈ కరుణ ఎవరు చూపించలేదు గ్రేస్. నువ్వు కాస్త మెల్లగా మాట్లాడు విజయ్. ఖచ్చితంగా ఏమైనా చేయాలి. డబ్బుకి డబ్బులు మాత్రమే కావాలి. 1-2 నెలలు కాదు, 6-7 నెలలుగా జీతం బ్యాలెన్స్ ఉంది. తెలుసురా. నేను అప్పుల కంటే ఎక్కువ అప్పుల్లో ఉన్నాను. ఇదిగో, ఇందులో ఎంత ఉన్నా నువ్వు తీసుకో. ఇందులో ఉన్న 2,000-3,000 పెట్టి నేనేం చేయలేను గ్రేస్. జీతము దొరకలేదు, మనసాక్షి ఉన్న వల్ల వెళ్ళడం కుదరలేదు. అలాగే అలాగే పట్టుకో పట్టుకో. గట్టిగా గట్టిగా వదలొద్దు. పట్టుకో పట్టుకో పనే లేదు. పట్టుకో పట్టుకో పట్టుకో. అయ్యో, ఎప్పుడు బాగుపడతాడో ఏంటో. నానా, అది చక్కెరకేళి అయితే 2 పళ్ళు తెచ్చి నాకు ఇక్కడ పెట్టు. ఈ పండుగ కూడా తేడా తెలియని కొడుకుని చూస్తే నాకు కింద నుంచి మీద కాలుతుంది. అవును, అందరు ఇది తెలుసుకునే తింటున్నారు. నువ్వు మన పెద్దోడికి ఫోన్ చేసావా? లేదు చెయ్యాలి. చెయ్యి, కన్నాక తప్పిద్దా? ఎందుకురా ఆయన ఊరికి ఆయన నోట్లో పడతావు? ఇదిగో తిను. ఆ ఫోన్ ఇవ్వు. అమ్మా, ఒరే, మంచి అమ్మాయిరా, ఒకే ఒక కూతురు, మంచి కుటుంబం కూడా. మనం వెతికినా ఇంత మంచి సంబంధం దొరకదురా, ఒప్పుకోరా. అయ్యో అమ్మా, నాకు పెళ్లి చేసుకునే వయసు వచ్చినప్పుడు నేనే చెప్తాను. అప్పుడు నువ్వు ఎన్ని అమ్మాయిలనైనా చూడు, సరేనా? అయ్యో అమ్మా, ఇప్పుడు నేను ఇవన్నీ వినే పరిస్థితిలో లేదు. ఫోన్ కట్ చేయి. నేను చెప్పేది కొంచెం అర్థం చేసుకో. ఒరే, నేను చెప్పిన మాట వినరా. వాడికొచ్చే డబ్బునంతా వాడు ఏం చేస్తున్నాడు? 50-60 వేలు జీతం వస్తుందని చెప్తున్నాడు. రూపాయి కూడా ఇంటికి ఇవ్వట్లేదు. లేకపోయినా కూడా వీళ్ళ డబ్బులు నాకు అవసరం లేదులే. వాడి ఖర్చులుంటాయిగా. మగపిల్లలంటే అలాగే ఉంటారు. వాళ్ళకి పెళ్ళైతే వాళ్ళకి బాధ్యత వస్తుంది. మీరేం మాట్లాడకండి. వాడిని మర్యాదగా నా కార్ తెచ్చి వదలమని చెప్పు.
ఒరే దేవుడా ఇతని దగ్గర నేను ఇప్పుడు Volga Videos. Congratulations, 17 millions. Congratulations to Volga Video. మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. ఆల్ ద బెస్ట్ వోల్గా వీడియోస్. Congratulations. I'd like to congratulate Volga Videos. ప్లీజ్ ఫాలో వోల్కా వీడియో. Many congratulations. Volga Video వారికి నా శుభాభినందనలు. మీ అనంత శ్రీరామ్.